ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ రాంపల్లి విలేజ్లో అయితే ఉందండి. ఇక్కడ చాలా అమ్మవారు అయితే చాలా మహిమాన్వితురాలుగా పేరొందిందండి. ఇక్కడ మీ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. ఇక్కడ అమ్మవారి గురించి అయితే ఈ గుడి ప్రత్యేకతల గురించి అయితే ఈ అమ్మ మాటల్లో మనమైతే విందామండి. ఇక్కడైతే శ్రీచక్రాలు 1000 శ్రీచక్రాలు అయితే ప్రతిష్ఠించారండి. గుడి ప్రత్యేకత అవుతుందమ్మా. శ్రీచక్ర పీఠం ఇది రాంపల్లి. ఓకే, 15 సంవత్సరాల నుంచి ఇది ఉన్నది. శ్రీచక్ర పీఠం 15వ వార్షికోత్సవం మొన్న 4 రోజులు జరిగింది. ఓకే, దానిలో భాగంగా మనం మహా కైలాస గౌరి పూజ చేసాము అమ్మవారికి. ఓకే, ఒకరోజు శుక్రవారం రోజేమో 150 కిలోల కుంకుమతో అమ్మవారికి అర్చన, పంచదశి సంపుటిత మంత్రంతో అర్చన చేసాము. ఇంకా శనివారం రోజేమో పసుపు కుంకుమతో అర్చన చేసి నిన్న వచ్చిన వాళ్ళందరికీ మహా కైలాస గౌరి రూపంలో అమ్మవారికి అందరికి దర్శనం ఇచ్చింది చేసిన. ఓకే, దీంట్లో మొత్తం అంతా శ్రీ విద్యోపాసకులు మాత్రం ఉంటారు. శిష్యులందరూ ఉంటారు. ఓకే, వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మేము తీసుకోవాలంటే తీసుకోవచ్చా? శ్రీ విద్యలో అనుభవం ఓకే ఉండాలి. మీ ఆసక్తిని గమనించి ఓకే ఉంటే ఓకే గురువుగారు మీరు చేయగలరు ఉపదేశం చేసుకోవచ్చు. ఓకే, పీఠంలో స్పెషల్ ఏంటంటే అమ్మవారి విగ్రహం కింద 1000 శ్రీచక్రాలు ఉన్నాయి. 1000 వెండి ఉన్నాయి. ఓకే, అందుకే అమ్మవారు సహస్ర శ్రీచక్ర పీఠ స్థిత రాజరాజేశ్వరి. మెయిన్ గా ఒక శ్రీచక్రం పెట్టుకుంటారు. అవును, కానీ మన పీఠంలో అమ్మవారి ఆధార పీఠం కింద ప్రతిష్టప్పుడు పెట్టించాము. 1000 శ్రీచక్రాలు. పక్కన దక్షిణామూర్తి, లక్ష్మీ గణపతి. ఓకే, ప్రతి నెల హోమాలు పూజ. పౌర్ణమి రోజు మనకి మహాశ్రీచక్రార్చన అవుతుంది. ఓకే, లోపల గురువు గారు చేస్తుంటారు. బయట వచ్చిన భక్తులు మేము కూడా చేసుకోవచ్చు. ఓకే, 10:30కి అలా వస్తే పొద్దున ఉదయం పూట ఉంటుంది. మహాప్రసాదంగా ఉంటుంది. ప్రతి బహుళ నవమికి చండీ హోమం, సంకట చతుర్థి రోజు గణపతి హోమం. అది ఓకే, అంటే సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులు, వారాహి నవరాత్రులు, అన్ని గణపతి నవరాత్రులు, మొన్నటి వరకు శ్యామల నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రులు. ఓకే, ఇంకా ఇది వార్షికోత్సవం పూజలు. చాలా థ్యాంక్స్. శిష్యులందరూ వచ్చి వాళ్ళంతా చూసుకుంటారు. ఓకే, నేను గురువు గారు ఇద్దరం కూడా పాదుకాంత దీక్ష. ఓకే, ఓకే, ఆయనకి కళ్ళు వచ్చి అమ్మవారు ఇట్లా పెట్టుకోమని చెప్పింది. మీ సొంత ప్లేస్లోనే మీరు అమ్మవారిని ప్రతిష్ట చేసారు. ఓకే, చాలా అదృష్టవంతురాలు. మీకు అంతకంటే అదృష్టం ఇంకా వేరే ఏముండదు కదా. ఆమెనే లోకం, ఆమెనే అంతా. ఆమెతోటే ఆమె పాదాలు పట్టుకొని ఉన్నాము. ఆమె పాదాలు పట్టుకుంటే ఇంకేమీ అవసరం లేదు. అన్నప్రసాదం ఉంటుంది. రోజు చేస్తారా లేకుంటే ఉత్సవాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పౌర్ణమి పూజకి ఏ పూజలు ఉన్నా ఖచ్చితంగా పైన అన్నప్రసాదశాల ఉంది. పైన ఉందా? ఓకే, వంట ఇల్లు. శ్రీచక్రం కూడా గోపురం ఉంది. మాకు కనిపిస్తుంది. పొద్దున్న లేస్తే మేము దర్శనం చేసుకుంటాము. అందరికీ అమ్మవారి గురించి తెలియజేయాలి. అందుకే నేను ఇక్కడుండి ఇన్ని రోజుల నుంచి, మేము వచ్చి 6 years అవుతుంది. ఇల్లు కట్టుకున్నాము, కానీ ఎప్పుడు వద్దాము. చెప్పాలని అదే ప్రచారం పెట్టుకోవాలి. అంతేలే, అమ్మవారి గురించి ఒకరు తెలుసు, అందరు తెలుసుకుంటే ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళు మాత్రం రాకుండా అసలు ఉండరు. ఇంకా అంతే. వస్తూనే ఉంటారు అమ్మకి. చాలా థ్యాంక్స్ అమ్మా. భక్తులు కూడా 16 ప్రదక్షిణాలు చేసి ఓకే, కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా తీరుతాయి. ఆ తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓకే, చాలా మందికి చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. అవునా? మేము ఒక బుక్కే రాస్తున్నాం అందరం. మళ్ళీ చెప్తుంటారు మాకు. అవునవును, జరిగింది మేము వచ్చినందుకు. చాలా మందికి చాలా అనుభవాలు. కాకపోతే ప్రచారం కోరుకోలే కాబట్టి తెలియదు. అంతేలే, తెలియదు. అంతే. వస్తుండండి. ఇంకా అసలు ఊరుకుంటానా? నాకు అమ్మవారు ఇన్ని రోజులకు దర్శన భాగ్యం కలిగించింది. నేను ఇంటి వెనక అమ్మవారి వెనకాలనే ఉంటాను, కానీ రాలేకపోయినాను అసలు. చెప్పడం కానీ ఏం లేదు. అదే, కేవలం తెలిసి ఆసక్తి ఉన్న శిష్యులు మాత్రం ఉంటారు. వాళ్ళు చేస్తుంటారు. మొన్నైతే లాస్ట్ ఇయర్ మన 12వ వార్షికోత్సవానికి కోటి పంచదశి 2 సంవత్సరాలు చేసింది అందరు కలిసి. అవునా? పంచదశి జపం చేసి అమ్మవారి దారబోసి సహస్ర సువాసిని పూజ అంటే 1000 మంది. అది 1000 మందికి చీరలు. 1000 మందికి. అవునా? 12వ వార్షికోత్సవం.
జరుగుతుంది. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరోత్సవానికి పుష్కర్ ఓకే అమ్మ, నమస్కారం. చాలా థ్యాంక్స్ అమ్మ, మాకు ఇంత సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా అంతేలే. ఓకే అమ్మ, థ్యాంక్స్. ఓకే. ఏంటంటే చెప్పండి.